చేసేవాడిని నేను కాదు, పరలోకాన్ని తీసుకుపోవాల్సిన మన మీద కర్తవ్యం ఉన్నది. నీ ఒక్కడి పోవడానికే కష్టమైతే సోదరుడు నువ్వే ఆలోచించండి. కృప అనే మాట జ్ఞాపకం చేస్తున్నావు. వై డిడ్ యూ కమ్ అలోన్ బ్రదర్ అంటే ఏం మాట్లాడతాం? ఏంటమ్మా నువ్వు ఒక్కడే వచ్చేవి సంగతి? నువ్వు తోడుకొని రావాలి కదా, కొంత ఇస్రాయేల్ వారిని రావాలా, తీసుకొని రావాలా. నువ్వు వాడిని ఎవరికి దాని గురించి ఆలోచించుకో. నువ్వు ఒక్కడే వచ్చేసినావు, ఎట్లా వస్తావు? నీకు ఇచ్చిన పని ఏది? అయ్యా నాకు తెలియదు, ఛాన్స్ లేదు, పోయింది అవకాశం పోయింది. నువ్వు బర్డెన్ గుర్తిస్తే, నువ్వు దాని యొక్క భారాన్ని గుర్తిస్తే నువ్వు చేయగలుగుతావు సోదరుడు. ఈరోజు మన పిల్లల్ని మనం నడిపించలేకపోతున్నాం. సోదరుడా నీకు జ్ఞాపకం చేస్తున్నాం. ఇస్రాయేల్ ఎట్లా నడిపిస్తావమ్మా? కేవలం సోదరుడా నీ శరీరాన్ని, నీ మాటని, నీ చూపుని నలగొట్టు. ఎవరు నలగొట్టున్నావు? నీకు నువ్వుగా నలగొట్టుకోండి. ఎన్నో దినముగా నలగొట్టు. దేవుని సాక్షి చెప్తున్నా, ఆ నలగొట్టుకోవడం ద్వారా నాలో ఎంతో కార్యం జరుగుతుంది. దేవుని నామం నాలుగు కలిగింది కాబట్టి చెప్తున్నాను. నలగొట్టుకోండి అంతే. మాటలు నలగొట్టుకోండి, చూపులు నలగొట్టుకోండి, ఆహాన్ని సెల్ఫీ నలగొట్టుకోండి. నలగొట్టుకోకపోతే వీళ్ళు నెవర్, లేకపోతే చెప్పలేదు. గమనించి రేపు కూడా రెండు కూడా ఏంటమ్మా, నువ్వే దాన్ని రేపుకోవాల్సిన వాడు. నీ అంతా నువ్వు రేపుకున్నప్పుడే అప్పుడే సోదరుడా నువ్వు చూసే విధానం మారుతుంది. ఆయన ఆస్ట్రానమర్ చూసే విధానం వేరే ఉన్నది, మామూలు వ్యక్తి చూసే విధానం వేరే ఉంది. నేను అంటే అలానే మామూలు వ్యక్తులు చూసే విధానం దాన్నే చూస్తాం. ఇంతకుముందు చూసిన దాన్నే చూస్తాం, కానీ చూపు మారిపోయింది. ఇంతకుముందు దాన్ని అర్థం చేసుకునే విధానం మారిపోయింది. ఈరోజు ఆయన చూపుతో, ఆయన వెలుగుతుల్లో నేను చూస్తున్నాను. దాన్ని చూస్తున్నప్పుడు ఆ వెలుతుల్లో అది వేరే కనబడుతుంది. గమనించాను. అది నాలో వేరే ఒక ఆత్మను ప్రేరేపణ కలగజేస్తుంది. అది నాలో ఏం చేస్తుంది? నలగొడుతుంది. అది నలగొట్టుకోవడానికి మంచి ఆస్కారం వచ్చింది. ఇంతకుముందు దాన్ని చూస్తే నలగొట్టుకోవడం ఏం చేస్తుంది? దానికి దోహదం చేసుకుంటూ పోయినా. అదేంటి దాని గురించి డిస్కషన్, దాని గురించి నాలుగు మాటలు మాట్లాడుకుంటూ, వాడుకో మాట నేను ఇంకో మాట మాట్లాడుకుంటా దాన్ని ఏం చేసినా పెంచుకుంటూ పోయినా. కరెక్ట్ కదా? మాట ఇంతకుముందు అదే ఏదైనా మీ మైండ్ లేదో పెట్టుకోండి. అదే ఇంతకుముందు పెంచుకుంటూ పోయినా, ఎప్పుడైతే యేసుప్రభు వెలుగులో మనకు రావాలనో, ఎప్పుడైతే దీన్ని మనం చూస్తామో సహోదరుడా, ఆటోమేటిక్గా అదేమవుతుంది? ఆ దీనత్వం నుంచి మనం ఎప్పుడైతే చూస్తూ ఉంటామో అదే దాన్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే నన్ను నలగొట్టుకోవాలా, అందుకోసం ఉందని చెప్పి దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నన్ను నలగొట్టుకోవడానికి అది ఉన్నది. అది వాడు కనబడ్డాడు, ఆమె కనబడింది, అది కనబడింది, ఆమె మాట్లాడింది, ఆయన మాట్లాడిండు. ఇవన్నీ కూడా ఎందుకంటే అమ్మా వారితో కలిసి ఏకీవించటం కాదు, ఇంతకుముందు ఏకీవించాం. ఇప్పుడేంటమ్మా ఇప్పుడేంటి మనకి నలగొట్టు. ఇంకా అవకాశం లేదు. మరి నేను చెప్పేది మనకున్న అవకాశాలు అవే. వేరే అవకాశాలు ఉంటే అది రావచ్చు, దినమంతా తినకుండా రావు, వేరే రానే రావు. వచ్చేది అదే కాబట్టి నేను చెప్తున్న మాట జ్ఞాపకం చేస్తాను. మీన్ రెండోది కూడా అంతే. మనం చూసినప్పుడు కూడా అదే లైట్లో చూసినప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాం? రేపుకుంటూ ఉంటాం. రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. నువ్వు చూసేది ఇంతకుముందు చూసినప్పుడు ఎటువంటి రెస్పాండ్ వచ్చింది, అంతకుముందు ఎటువంటి కార్యం జరిగింది, ఏ విధంగా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయాం. ఏదైనా కానీ ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఏదైనా కానీ అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఏదైనా కావచ్చు సహోదరుడా, అంతకుముందు చూసినప్పుడు దాంతో ఏకీభవించాం, వారితో ఏకీభవించాం. ఈనాడు ఏం చేస్తున్నా? నేను ఆ మాటలు వింటుంటే, అవి చూస్తుంటే ఏమవుతుందమ్మా? నాలో శీతల పుడుతుంది. ఎందుకంటే అది మన టార్గెట్కి రీచ్ కానివ్వు. ఎక్కడికి పోనీయమ్మా?
మనం ఎందుకంటే వేరే ఆస్కారం లేదుగా. దీనత్వాన్ని నేను ఎలా చేయాలి, దీనత్వాన్ని ఎట్లా పొందుకోగలుగుతాను, మీరు ఆలోచించండి. సో రెండు, ఒకటేమో రేపుకోవాలి, ఒకటేమో ఆ రెండే జరగాలి. జరుగుతూ ఉంటుంటే దీనత్వం వల్ల ఏమొస్తుందమ్మా, ఆయన దీనత్వం వస్తుంది. ఏమొస్తుందమ్మా, దీనత్వం వలన ఏమొస్తుంది, అప్పుడు తెలుస్తుంది ఆయన దీనత్వం ఏంటంటో. లేకపోతే నీకు అర్థం కాదు. క్రీస్తు చూపిన ఓర్పు, దేవుని ప్రేమ ఏంటో అప్పుడు తెలుస్తుంది. ఓహో ఇది ఆ ఓర్పు, నేను అనుకుంది ఇది కాదే, నేను అనుకుంది ఇది కాదే. నన్ను గట్టిగా అరవండి, నన్ను గట్టిగా అరవండి, నేను నల్లగొట్టుకుంటా ఉన్నాను, నేను రెస్పాండ్ కాను. అదే మాట ఇంతకుముందు విన్నప్పుడు రెస్పాండ్ అయినా, కోపం వచ్చింది నాకు కూడా, ఈసు వచ్చింది. ఇప్పుడేంటమ్మా, ఇప్పుడేమవుతుంది నాకు అర్థం చేసుకుని నేను నల్లగొట్టుకోవాలి, ఆలోచన మారిపోయింది. లేదా నేను రేపుకోవాలి నా లోపల, రేపుకోవాలి. నన్ను ఒక మాట అంటున్నట్టు ఎందుకు అంటున్నారు, నల్లగొట్టుకోవాలని. వాళ్ళు నల్లగొట్టట్లే, నన్ను రేపుకోవాలి. అంటే మోర్ క్రిస్టియన్, ఆయన వల్ల నేను ఉండాలి. ఆ పైన వాటిని ఎంతో చక్కగా నేను చూడాలి, పైన నాకు కనబడాలి, అవన్నీ నాకు కనపడాలి సోదరుడా. ఆ విధంగా ఆ టెలిస్కోప్ ఎస్ట్రానమర్గా మనం ఉండగలిగితే అప్పుడు మనం మనకు ఉద్దేశాన్ని మనం నెరవేర్చగలుగుతాం. లేకపోతే మన జీవితాలన్నీ కూడా మామూలుగా అంతే ఉండిపోతే, ఎక్కడ వేసింది గొంగట అక్కడే. దాని తర్వాత ఎంత మనం బాధపడ్డ అవకాశం లేదు. దేవుడు నామని జ్ఞాపకం చేస్తాం. దీనికోసం మనం ఎంతగా కష్టపడుతున్నాం, రేయం పగుళ్ళు సోదరుడా. మనం దాని గురించి ఆలోచించాలి. జ్ఞాపకం చేశాను ఏంటమ్మా, మా ఇంట్లో ఉన్న ఒక అమ్మాయి అట్లా చెడుగా వెళ్ళిపోయింది, ఎవరినో ప్రేమించి వెళ్ళిపోయింది, దరిద్రాలు అని ఇప్పుడు చెప్తున్నాం. వెళ్ళిపోతే వాళ్ళ నాన్నలు నాకేమనిపించింది, వాళ్ళ నాన్నలకి వాళ్ళందరూ చాలా బాధపడుతుంది. అప్పటికి ముందుగానే మాకు చెప్పిన ఏంటంటే కాళ్ళు చేతులు ఎరగొట్టి ఇంట్లో కూర్చోబెట్టినాం. ఏం చేయాలమ్మా, కాళ్ళు చేతులు ఎరగొట్టి కూర్చుంటే ఏమైంది, ఆమెను చూసినా కొంచెం బాధ కలిగి. ఇప్పుడేంటి, వెళ్ళిపోతే జీవితాంతం ఆమెకు బాధ, వీళ్ళకి బాధ, ఈ బాధ అనేది ఎండింగ్ ఉండదు. ఈ మాట నేను 100% నేను కరెక్ట్గా చెప్తున్నాను. అలానే మన జీవితంలో కూడా ఏంటమ్మా, గాడ్ హెస్ గివెన్ శరీరం ఇచ్చాడు. ఈ శరీరానికి నలగొట్టుకోకపోతే ఈ శరీరము రేపటి కాలినప్పుడు సహోదరుడా ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. నిన్ను కన్నా ప్రభువుకి బాధే, నిన్ను కన్నా తల్లిదండ్రులకు బాధే సహోదరుడా. ఎందుకంటే మామూలు జీవితం నుంచి మనం పోట్లేదు, పాతాళానికి ఒక క్రైస్తవులుగా విశ్వాస జీవితంలో అనుదినము జీవిస్తున్న వారంగా శరీరక్తాలు పుచ్చుకుంటున్న మనము అటువంటి కంజాతిగా, అంటే అంత తక్కువ పని, అంత తక్కువ స్థాయిలో మనం కనబడితే ఎలా ఉంటుందో ఆలోచించండి. దేవుని నామటి జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే జాగ్రత్త, మన జీవితాన్ని మనం మార్చుకుందాం. మనందరం కూడా దేవుని సన్నిధిలో మనం కనబడుతూ ఆ విధంగా ఆ వెలుగుతులో, ఏ వెలుగులో, ఈ వెలుగులో, అంటే దేవుని వెలుగులో చూడటం వేరే, ఈ లోకంలో చూడటం వేరే. జ్ఞాపకం చేశాను. ఈ లోకంలో చూస్తే ఆ చంద్రుడు, ఈ లోకం చూసినా చంద్రుడే, కానీ వీలైట్లో చూస్తేనేమో అది ఒక పెద్ద గోళంలాగా ఉంటుంది. ఆ చూసే విధానం వేరే దానిలో చూశారు. ఈరోజు మన జీవితంలో కూడా ఈ దీనత్వం ద్వారానే, అంటే దేవుడు చెప్పాడమ్మా, ఐ ఆమ్ ద లైట్, నేనే వెలుగు, నేనే మార్గము, నేనే జీవము, సత్యము. ఎవరైనా చెప్పగలిగారా మాట? ఎవరైనా చెప్పగలిగారా ఆ వెలుగు? నేను వెలుగు అని ఎవరైనా చెప్పగలిగారా? నేను జీవం అని చెప్పగలిగారా? నేను మార్గం అని చెప్పగలిగారా? సత్యం అని చెప్పగలిగారా? నో వన్, ఓన్లీ జీసస్. అబ్బా భలే తెలుసుకున్నా, నేను చెప్తే తెలుసుకుంటే ఏం లేదు, ఆయన నల్లగొట్టుకున్నప్పుడు నువ్వు నల్లగొట్టుకోవే. మార్గం అంటే ఏంటి? మార్గం అంటే ఏంటమ్మా? మార్గం అంటే హ్యాపీగా ఎగురుకుంటూ పోవటం అనుకుంటురా? ఆయన చూపించిన మార్గం వదిలిపెట్టాడు, స్థానాన్ని వదిలిపెట్టాడు, తండ్రితో సంబంధాన్ని వదిలిపెట్టాడు,
దాసునిగా వచ్చాడు, రిక్తునిగా వచ్చాడు, మరణం పొందేందుగా నలగొట్టబడ్డాడమ్మా. నలగొట్టబడ్డాడు. అది మార్గం. అంతేగాని ఇంకేదో మార్గం ఉంటుందని చెప్పి అంటే ఇది ఇరుకు మార్గం. ఇది ఇరుకు మార్గం, వెడల్పు మార్గం కాదమ్మా. ఇది ఇరుకు మార్గం. దీంట్లో ఎప్పుడు కూడా కష్టమే ఉంటుంది, గమనించండి. ఈ ఇరుకు మార్గం గుండా మనం పరలోకంలో ప్రవేశించాలని దేవుని చిత్తం ఉంటుంది. ఇది సంతోషంగా ఉండేది కాదు. ఆ నలగొట్టుకోవటం వల్ల సోదర దీనత్వం వస్తుంది. దీనత్వం ద్వారా ఆయన దీనం వస్తుంది అండ్ విల్ ఎంజాయ్. దాంట్లో ఉండే సంతోషం ఇంకోటి ఎవరికి అర్థం కాదు. నలగొట్టుకోవడం ద్వారా ఎవరో నన్ను నల్లగొడితే నీకు బాధ కలగవచ్చు, తిట్టే బాధ కలగవచ్చు, కానీ నిన్ను నువ్వు నల్లగొట్టుకుంటే ఐ విల్ ఫీల్ జాయ్. సోదరు అదే సాయంత్రం అంతా పంచుకున్నా, చాలా మంచిగా అనిపించింది. ఏంటమ్మా, నన్ను నేను నల్లగొట్టుకుంటే ఏమవుతుంది? ఐ ఫీల్ జాయ్. పక్కన నల్లగొడితే నాకు బాధ అనిపించచ్చేమో, అవునా కదా సిస్టర్? మనకు నేను నల్లగొట్టుకొని ఉన్నా. నువ్వు వచ్చిన నల్లగొట్టుకుంటే ఏమైంది? నువ్వు వచ్చిన నల్లగొడితే ఏమైందమ్మా? అదొకమా ఎందుకు వేస్తుంది? ఆల్రెడీ నల్లగొట్టుకున్నా. ఇంకా నువ్వు నన్ను బాధ పెట్టేదే ఉంది. నీ మాటలు నాకేమైందమ్మా? ఈరోజు ఆ మాటలు ఎందుకు నేను రెస్పాండ్ అవుతుందంటే నీ నల్లగొట్టుకోవడం అనేది నేను అలవాటు చేసుకో. ఒక్కసారి నల్లగొట్టుకోవడం అలవాటు చేసుకుంటే ఎవరు ఏ మాటలు ఏదన్నా కూడా ఏమైందమ్మా ఖుషి కాదు. ఏది అంటారు. నువ్వు నల్లగొట్టుకోవడం కదా, నేనే నల్లగొట్టుకున్నా. అయిపోయింది. ఫూల్స్ అయిపోతాయి ఎదురు వాళ్ళు. గమనించండి, దేవుడు మనకి ఇచ్చిన గొప్ప జీవితాన్ని ఎవరూ కూడా పోగొట్టుకోవద్దు. ఈ సత్య మార్గంలో మనం అందరం జీవించి దేవుని కనపరుచుకుందాం. హల్లెలూయా. అబ్బా నాకు ఇస్తే బాగుండు అని అనుకున్న వాళ్ళు ఉన్నారు. చేయండి.